బాబు బాగా మాట్లాడాడు. మీ స్టూడెంటే కదా సార్. అబ్బా ఏం విరగదీసావు. ఈ ఆళ్ళు నువ్వు మాట్లాడిన మాటలకు 100 బంగారు కాసులు ఇవ్వచ్చు. బంగారు కాసులు ఏమొద్దు కానీ బంగారం లాంటి ఆ పిల్ల ఏ బస్సులో వెళ్తుందో కనిపెడితే చాలు బుల్లబాయ్. అది నాకు వదిలే. వేడిగా సూప్ తెచ్చాను తాతయ్య. అలాగా మామయ్య, నాటికోడి ఇగురు, చేపల పులుసు, రొయ్యల వేపుడు. ఏ చేయమంటావు? అన్ని చేసి పడే. ఏదో చెయ్యి వదిలితేనే కదా తాత చూపు తాగడానికి. చెరువు చేయబట్టుకుంటే థ్యాంక్స్ తల్లి. బాబు ఒక రోజు లీవ్ కావాలి బాబు. తీసుకోండి సార్. ఏం సార్ అదోలా ఉన్నారు? నా మనవడు 10 రోజుల నుండి కనపడడం లేదు బాబు. ఎక్కడికో వెళ్ళుంటాడు, వస్తాడులే అనుకున్నాను. ఆ రోజు ఎడ్ల పందాలకు వెళ్ళాడు. ఎవరో ఒక అమ్మాయిని లవ్ చేసినట్టున్నాడు. సురేంద్రరాజుకు విషయం తెలిసి వాడితో మా కులం అమ్మాయిని ప్రేమిస్తావురా అని తిట్టి పంపించాడు. ఆ తర్వాత వాడు తిరిగి రానేలేదు. అలాంటిదే ఉండదు సార్. ఏదో పని మీద వెళ్ళి ఉంటాడు, వచ్చేస్తాడులేండి. చిన్నబాబు ఎందుకైనా నువ్వు కాస్త కనుక్కుంటానన్నా. ఏమ్మా 7 రూపాయలు 50 పైసలే ఉందా? 8 రూపాయల టికెట్కే మీరు బ్యాలెన్స్ 50 పైసలు ఇవ్వాలి కదా, దానికి చెల్లిపోయింది. ఇక మీదట ఎవరికి చిల్లర లేదని చెప్పకండి. పక్కండు. టికెట్ 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 500 1000 రూపాయలు రద్దు చేసినప్పుడే 50 పైసలు కూడా రద్దు చేసి ఉండాలి. డబ్బు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సూపర్ అండి, మంచి పని చేశారు. మీరా సూపర్ అండి, ఎక్సలెంట్ గా మాట్లాడారు. సూపరే, ఇద్దరు బాగా మాట్లాడేస్తున్నారు. అందరూ ఏడిపిస్తుంటే మీరు మాత్రమే చప్పట్లు కొట్టారు. థ్యాంక్స్ అండి. ఎక్కడో చూసినట్టుందే. ఏమండి, మిమ్మల్ని ఎక్కడో చూసానండి. కాలేజ్ లో కాదండి, అంతకు ముందే. బస్ లో కాదండి, అంతకు ముందు. అంతకు ముందే. సంతోషంలోను సంకటంలోను జాలి సోడా. నేను ఈ పోస్ట్ చూసి అదిరింది. అమ్మాయి సూపర్, హైదరాబాద్ లో ఉంటుంది అనుకుని వదిలేసా. సూపర్ గా ఉంటే హైదరాబాద్ లోనే ఉండాలి. లేదండి, మోడలింగ్ అయ్యి హైదరాబాద్ కదా చేస్తారు. హలో, నేను మోడల్ని కాదు. అంటే మీరు యాక్టరా? హలో, నేను ఓనర్ని. దేనికి? జాలీ సోడా కంపెనీకి. ఏమండి, ఓనర్ అయ్యండి ఇలా నటించొచ్చా చెప్పండి. ఏ సిఎంఆర్ ఓనర్, సరవణా స్టోర్స్ వాళ్ళ సన్ లలిత జ్యువెలరీ ఓనర్ చేయట్లేదా? ఇప్పుడు అదే ఫ్యాషన్. ఫ్యాషన్ చూడలేక సచ్చేవాళ్ళకి తెలుస్తుంది అది ఎంత కష్టమో. మీరు జాలీ సోడా తాగారా? సూపర్ టేస్ట్ కదూ. మందులో మిక్సింగ్ బాగోలేదు అంటున్నారు. వామిటింగ్ వస్తుందని మా వాళ్ళంతా గోల. హలో, అందులో ఎసెన్స్ ఉంటాయే, అవి కొంచెం తగ్గిస్తే మాయా కస్టమర్ కంప్లైంట్ మాయా, దాన్ని తీసుకుని తీరాలి. నీలా ఇంట్లో ఇన్ని కార్లు ఊరికే ఉన్నాయి, అవన్నీ వదిలేసి టౌన్ బస్సు, షేర్ ఆటో ఇదన్నా బాగుందా? నాకు బానే ఉంది మావయ్య. ఇదంతా నీరద వాళ్ళ నాన్న సంపాదించింది. ఏ రోజైతే అచ్యుతరాజు కూతురు సంపాదిస్తుందో ఆ రోజే అందరికీ గౌరవం మావయ్య. నా బైక్ ఎక్కమన్నా కూడా ఎక్కనంటుందన్నా. తమ్ముడు, అమ్మాయిల్ని ఇంప్రెస్ చేయడం కష్టం. పైగా మామ కూతురు, తనకి నచ్చేటట్టు నువ్వే ఉండాలి. మా గుర్తు చేసుంటే వచ్చేటప్పుడు 2 మూట్లు బియ్యం తెచ్చుండేవాడిని కదా. అయ్యో, కొబ్బరి నూనె కూడా తెద్దాం అనుకున్నాను, నేను మర్చిపోయాను. బాలేదాని మమ్మ. ఏయ్, ఏంటిది? మామయ్య, నేను అక్క కూతుర్నే కదా అని నువ్వు నా పెళ్లి చూపులకి రాకుండా ఉండకూడదు. పట్టు చీర కట్టి కాఫీ ఇచ్చేటప్పుడు పిల్లని చూస్తారే, అలా నన్ను ఎప్పుడు చూస్తావు? నాకు అలా జరగాలని ఆశగా ఉంది. అమ్మని చూడ అయింది కదా, బయలుదేరు. Cheers. Cheers. ఎవర్రా? అమ్మాయి మనోలే, కృష్ణరాజు అక్క కూతురు. అబ్బాయి వేరే వాళ్ళు. పిలిచేది నిన్నే. చాలు. పబ్లిక్ లో ఇలాగే ప్రవర్తిస్తారా? ఏ ఊర్రా? ఏ నువ్వెవరు? ఎవరినో ఊర్లో అడిగి చూడు, చెప్తారు. మీ నాన్న మరి ఎందుకు చెప్తాలే. నేను సురేంద్ర మాట్లాడుతున్నా. మనవాడినే. పాప ఎవరితోనో బస్ స్టాండ్ లో లవ్ అంటూ తిరుగుతుంది.
అతను నా ఫ్రెండ్. కొంచెం కంట్రోల్లో ఉంచండి. నా కూతురు అలాంటి పనులు ఏం చేయదురా. అయినా అది ఎక్కడికి వెళ్తుంది, ఏం చేస్తుంది చూసుకోవడానికి నా బామ్మర్తున్నాడు. ఫోన్ పెట్టా. మీ ఇద్దరు ఇంకోసారి నాకు కంటపడ్డారో పడితే రాదమ్మా. హలో, కాలేజ్ దగ్గర కొడుతున్నారు మావయ్య. ఫోన్ ఇవ్వు. మావయ్య వాళ్ళే. నేను నా ఫ్రెండ్ మాట్లాడుకుంటుంటే వాళ్ళు వచ్చి అన్యాయం కాదని కొట్టారు మావయ్య. అరుగో వాళ్ళే. బాగుండి మావయ్య. ఫోన్ చేసి రమ్మన్రా. మీ కట్టుబాట్ల కదా నాయకుడిని. ఏరా, ఓ పిల్లాడు వచ్చుడు నుంచి నవ్వుతూ మాట్లాడితే దాని పేరు లవేనట్రా? అసలు మా అమ్మాయి మీద మీకు ఎందుకు అంత అక్కరా? కులం ఓటు అంతే కదా. మేమందరం మా అమ్మాయిల్ని కాలేజీకి పంపించేది కలిసి చదువుకున్న అబ్బాయిలు నమ్మే. జాగ్రత్తగానే చూసుకుంటున్నారు. నీ మైనర్ రాజు నా తెట్టుకున్నాడో, కులం పేరుతో ఓట్లు అడుకునేవాడు, కులం పేరుతో వ్యాపారం చేసేవాడు, కుల గజ్జి ఉండకూడదు అంటూనే ఆ కులం కోసం చచ్చేవాడు. ఇలాంటి వాళ్ళని చెట్టు కట్టి కాల్ చేయాలి. చదువుకున్నాడే. నేనేం చదువుకోలేదు. చదువుకున్నాడే. బయలుదేరు బంగారు. సరే మావయ్య. మన వాళ్ళ మధ్యలో ఇప్పుడే నాకు మంచి పేరు వస్తుంది, వాళ్ళని రక్షిస్తానని. అది ఎవడైనా చెడగొట్టడానికి చూస్తే 4 టైర్లు, 10 కిలోల చక్కెర, 5 లీటర్ల పెట్రోల్. మాయా, సోడా బాటిల్ గురించి ఫుల్ డీటెయిల్ తెలిసేసుకున్నాను. పేరు నీల నీరద. ఆహా, అందమైన తెలుగు పేరు. అప్పుడు నరసింహ అని నాకు చైనీస్ పేరు పెట్టారంటావా ఏంటి? ఇలా చూడు, ఒక్కతే కూతురు, పెద్ద కుటుంబం, కారులో కూడా రావచ్చు, ఆ లెవెల్కి ఉన్నవాళ్ళు. కానీ బస్సులోనే వస్తుంది అంటే అంత సింపుల్ అంట. నచ్చిందే అందుకు కదా. అవునా? అలా నవ్వుతున్నావు మాయా? లేదు, ఆ పిల్ల లక్షణం ఆ మోలోనే కొట్టొచ్చినట్టు తెలిసింది. అది నేను కనిపెట్టేశాను కదా. నువ్వు నిజంగా గూగుల్ మాయా. గూగుల్ గూగుల్ గూగుల్. ఓకే, ఒక్కతే కూతురైతే మనదే రాజ్యం. నాకు బోర్ కొట్టినప్పుడల్లా మా అంగారు ఇంటికి వెళ్ళి మర్యాదలు చేయించుకోవచ్చు. అవును. దుప్పిని మింగిన కొండ సిలువలాగా ఎలా ఒళ్ళు విరుచుకుంటున్నావేంట్రా? నాన్నది చెప్పు, చిన్నప్పుడు ఎవరైనా లవ్ చేసావా? ఎవరిని పట్టుకుని ఎంత మాట అంటున్నావు? అవసరమా? నానా, నువ్వు దిగొద్దులే. రోడ్డు మీద నుంచుంటే నీ దర్జా తగ్గిపోతుంది. అలాగా? ఇంతకు ముందు విమానంలో తీసుకొచ్చారా? మల్లెపూలు మోర్ ఎంత? 30 రూపాయలు. అయ్యో, చాలా ఎక్కువ చెప్తున్నావు. నానా, ఆ అమ్మాయిని చూసావా? 15 రూపాయలకి 2 మోర్లు ఇవ్వు. చాలా తెలివైంది. కొలవడంలో కూడా ఎందుకంత పిసినారితనం చేస్తున్నావు? లాక్కుండా కొలు. సరిగా చూడండి ఎంత తెలివిగా బేరం పడుతూ గదమాయం చేస్తుందో. లవ్ చేస్తున్నావు చిన్నబాబు, అందుకని ముఖ్యమైన విషయం మాట్లాడడం తీసుకొచ్చావు? లేదు నాన్న, నిన్నడిగి లవ్ చేద్దామనే చూపించడానికి తీసుకొచ్చాను. నన్ను గొప్పగా చూస్తున్నారా, చీప్గా చూస్తున్నారా మీరు? లవ్ చేయబోతున్నావా, పెళ్లి చేసుకోబోతున్నావా? ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు లవ్ చేసిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడం లేదు, పెళ్లి చేసుకున్న అమ్మాయిని లవ్ చేయడం లేదు. అందుకే ప్రేమించి పెళ్లి చేసుకుని లవ్ చేశాను నాన్న. మరి అక్క కూతుళ్ళో? ఈ అమ్మాయి విషయం ఏవో కానీ అక్క కూతురుని మాత్రం పెళ్లి చేసుకున్నానా. ఇంద్రని చేసుకుంటే రాధకు కోపం, రాధని చేసుకుంటే ఇంద్రకు కోపం. అయ్యో అయిపోతాను. ఊహించుకుంటేనే భయం వేస్తుంది నాన్న. నువ్వు దబాయించి తీసుకుంటున్నాను అనుకోవద్దు, బోణి కాబట్టి ఇస్తున్నాను. అలాగే
నీ సంతోషమే నా సంతోషం. కానీ ఏదో రోజు ఈ మ్యాటర్ ఇంట్లో ఓపెన్ అయినప్పుడు మీ అక్కయ్యలు మాత్రమే కాదు, మీ అమ్మలు కూడా పూనకం వచ్చినట్టు చిందులేస్తారు. అప్పుడు ఇదివరకే నాన్నకు చెప్పి లవ్ చేశానని నన్ను మాత్రం ఇరికించకూడదు అబ్బాయి. రే ఇలాంటి దొంగ చూపులు చూసి నా పని మధ్యలో తెరుగు చేయొద్దు. ఓకే, తీరబండి. జాగ్రత్తగా విను. మీ అమ్మమ్మ దగ్గర నుంచి మనవరాళ్ల వరకు అందరికీ నువ్వే నచ్చ చెప్పాలి రే. చిన్నబాబు, కుటుంబం చీలిపోకుండా చూసుకో. సరేనన్నా. ఏంటా కృష్ణమూర్తి, ఎలా ఉన్నావు? రాజుగారు, ఒకసారి స్టేషన్ వరకు రాగలరా? ఈరోజు ముహూర్తాల రోజు, 5 పెళ్ళిళ్ళు. అన్నిటికీ నేను ఉండక తప్పదు. ఏంటి విషయం? ఉదయ్ శంకర్ అనే కుర్రాన్ని 15 రోజుల ముందు మీరు కొట్టి చంపినట్టు మీ మీద కంప్లైంట్ ఇచ్చారు సార్. ఎవరు? కృష్ణరాజ్ సార్. వచ్చారంటే 10 నిమిషాల్లో పని అయిపోద్ది. నిన్న రౌండ్స్కి వెళ్ళింది ఎవరయ్యా? మీరు ఇక్కడే ఉండండి. ఇతనే సార్. వాకీ టాకీ ఎందుకు పోయింది సార్? అది ఇన్స్పెక్టర్, కృష్ణంరాజ్ చెప్పిందంతా అబద్ధం. వాడికి నాకు పడదు. అబద్ధమా? అయితే ఎందుకు పరిగెత్తుకొచ్చారు? చేయని వాడిని నేనెందుకు భయపడాలి? అందుకే వచ్చా. కృష్ణమూర్తి సార్, సార్ని తీసుకెళ్ళి అర్థమయ్యేట్టు చెప్పు. హలో, అమ్మాయి కూడా వచ్చేసిందనా? అన్న వచ్చేస్తారుగా? అన్న ఇంకా 10 నిమిషాల్లో మండపంలో ఉంటాడు. సురేంద్ర, కృష్ణరాజ్ మీ వాడిని ఎత్తుకెళ్ళాడు. పోయిన నెల ఎడ్ల పందాల రోజు మాస్టర్ గారి మనోడు తను ప్రేమించే అమ్మాయితో మాట్లాడుతుంటే అమ్మాయి మనవాళ్ళు. అన్నా, నీదే చేస్తే మర్యాదగా ఉండదు. చూడనా, నీ కులపెచ్చి నీ దగ్గర ఉంచుకో. నేను తననే చేసుకుంటా. ఏం చేస్తావు? తల మీద కొట్టగానే ఆ అబ్బాయి అక్కడే చచ్చిపోయాడు. ఎంత పని చేసావనయ్యా? రాజకీయాలు చేయాలన్నా, నాయకుడు అవ్వాలన్నా త్యాగం చేయాలి వీళ్ళలాగా. సాక్ష్యం లేకుండా బాడీని తగలెట్టి బూడిద నీళ్ళల్లో కలిపేశారు. నీళ్లలో కలిపేసి బూడిద కూడా చూడకుండా చేశారయ్యా. సురేందర్రాజుకి బలంగా ఉందని చూడకండి సార్. ఇందులో బాధితుడు మా లక్ల మాస్టర్. అక్షింతలు వేయడానికి వెళ్ళిన వాడిని పిలిచి ఇరికించావు కదా. అయ్యయ్యో, ఇప్పుడే వెళ్ళొచ్చు. ఏమంటున్నావు? ఎంత ఇవ్వగలవు? 10 లక్షలు. 20. 25. మాట్లాడి చూద్దాం. వెళ్ళి చెప్పు. అయ్యయ్యో, కథ అడ్డం తిరుగుతుంది. నువ్వే వెళ్ళి మాట్లాడు. ఇన్స్పెక్టర్, కోపంలో కొట్టా, సచ్చాడు. ఎఫ్ఐఆర్ ఏమయ్యలేదుగా. మరి నువ్వే హత్య చేశావని ఒప్పుకుంటున్నావు. కృష్ణమూర్తి సార్, కాబోయే మంత్రిని సెలకు తీసుకువెళ్ళు. రేపొద్దున కోర్టులో ప్రొడ్యూస్ చేయాలి. లేవరా లేవరా. ఇన్ని రోజులు కృష్ణమూర్తి నీ డబ్బులకి పనిచేశాడు. మొదటిసారి గవర్నమెంట్ జీతానికి పనిచేశాడు. పొరా. అన్యాయంగా నా మనోని పొట్టన పెట్టుకున్నావు. నీకు తగిన శాస్తి జరిగిందిరా.